బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటనలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సిఐడికి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సిఐడి ద్వారా 60 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదమా లేదా కుట్రకోణమా అనేది నిర్ధారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అటు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం డీఎస్పీ నాయకత్వంలో 10 మంది బృందంతో పోలీసులు వేట కొనసాగుతోంది. మంటలు చెలరేగక ముందే కీలక ఫైళ్లు అక్కడి నుంచి మాయమైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2400 ఫైళ్లు అగ్నికి ఆహుతైనట్లుగా సమాచారం. అటు రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా గ్రీవెన్స్ కు తొలి రోజు 300 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇవాళ రేపు కూడా ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటనలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ఆదివారం జరిగిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసుల నుంచి కేసును సిఐడికి బదలాయిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ నిన్న సమావేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొత్తం పోలీసు, సిఐడి, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలతో సమావేశమయ్యారు. దీంతో పాటు 60 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందంలో 10 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక డిఎస్పీ నాయకత్వంలో ఈ పరిశోధన కొనసాగించడానికి ఏర్పాట్లు చేశాడు. మొత్తం 2400 ఫైల్స్ కాలిపోయినట్లు సమాచారం. దీంతో పాటు అంతకు ముందుగానే కీలకమైన ఫైల్స్ అక్కడి నుంచి తరలించినట్లు, ఇందులో ఏదైతే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాధవరెడ్డి హస్తం ఉందంటూ కూడా ఉంటున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ట్రాన్స్కో అధికారులు కానీ, ఫోరెన్సిక్ అధికారులు కానీ ప్రమాదము అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు, ప్రమాదం వల్ల జరగలేదు, కావాలని నిప్పు పెట్టారని కూడా నిర్ధారించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిఐడి విచారణకు ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి సిఐడి చీఫ్ అయ్యనార్ ఇక్కడే ఉన్నారు. మరోవైపు ఏదైతే నిన్న సాయంత్రం గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు, ప్రభుత్వ ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి అయిన సిసోడియా ఫిర్యాదులు తీసుకున్నారు. వందలాది మంది బాధితులు తమ భూములను అన్యాయంగా గత 5 సంవత్సరాలుగా ఆక్రమించారు. తమ భూములను ఆన్లైన్ లో ఇష్టానుసారం మార్చుకొని తమ మీద దాడులు కూడా చేశారు. ఇందులో వైసీపీ నాయకులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు కూడా ఉన్నారంటూ నేరుగా ఫిర్యాదు చేశారు. మొత్తం 300 మందికి పైగా అక్కడికి తమ ఫిర్యాదులు చేయడానికి వచ్చారు. పిలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబలపల్లి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు బాధితులు తండోపతండాలుగా అక్కడికి వచ్చిన పరిస్థితి. మరోవైపు ఏదైతే సిసోడియా ఈ రోజు రేపు కూడా తన ఫిర్యాదులను స్వీకరించున్నారు. మొత్తం మీద అవసరమైతే గ్రీవెన్స్ సెల్ వారానికి 2 రోజుల పాటు ఏర్పాటు చేసి మొత్తం నియోజకవర్గ ఈ మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 22A కింద ఉన్న బాధితుల యొక్క వివరాలను పూర్తి స్థాయిలో సేకరించమని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు ఏదైతే ప్రతి శుక్రవారం దీని మీద తాను రివ్యూ కోరుతానని, వచ్చిన ఫిర్యాదులను ఎంతవరకు పరిష్కరించారన్న విషయం మీద పూర్తి స్థాయిలో సమాచారం తనకు తెలియజేయాలని అధికారులను కోరారు. నిన్న గ్రీవెన్స్ లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ రోజు కూడా సిసోడియా ఈ రోజు రేపు కూడా ఫిర్యాదులు స్వీకరించున్నారు. మరోవైపు సిఐడి చీఫ్ అయ్యనార్ మరోసారి ఈ రోజు సమావేశం కానున్నారు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులు ఏదైతే దర్యాప్తు బృందాలు వేగం పెంచాయి. దీంతో పాటు మరింత మంది పోలీసు అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చి ఈ పనిలో పాల్గొననున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.